నూతన అక్రిడేషన్ల కోసం జారీ చేసిన జీవో నెంబర్ 252ను సవరించాలని జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు. డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు అనే తేడా లేకుండా అందరినీ మీడియా అక్రిడేషన్ జర్నలిస్టులుగా గుర్తించాలని కోరారు. నూతన అక్రిడేషన్ల కోసం జారీ చేసిన జీవో నెంబర్ 252ను సవరించాలని జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు. డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు అనే తేడా లేకుండా అందరినీ మీడియా అక్రిడేషన్ జర్నలిస్టులుగా గుర్తించే విధంగా జర్నలిస్టుల ఉపాధి, గౌరవం, హక్కులను పరిరక్షించేలా జీవో నెంబర్ 252ను సవరించి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టుల డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తామని ఈ సందర్భంగా జర్నలిస్టులకు జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు హామీ ఇచ్చారు. అంతకుముందు జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేరుకున్నారు. తాజా జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొట్టిపర్తి భాస్కర్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు జూకంటి అనిల్, నాయకులు బూడిద శ్రీహరి, రాగి సహదేవ్, కల్లెం సంపత్, పుట్ట హనుమంతు, చంద్రం గౌడ్, మహేందర్, గంధమల్ల రాజు, మచ్చేందర్, పాండురంగం, పందిరి రమేష్, నగేష్, సత్యం గౌడ్, శశి, శిఖ సాయి కిషోర్ గౌడ్, ఆరుట్ల కిషోర్, డంగు నరేందర్, అమర్నాథ్, కీసరి కిషన్, ఉమాశంకర్ ప్రసాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, వర్కింగ్ జర్నలిస్టులకు జర్నలిస్టులను 2 గ్రూపులుగా విభజించడం జర్నలిస్టుల ఐక్యత. ప్రభుత్వం ఏదైతే విడుదల చేసిందో 252 జీవోను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అన్ని వర్గాలు కూడా, అన్ని యూనియన్లు కూడా ఈరోజు సవరణ చేయాలని కోరుతూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా తప్పకుండా ఈ సవరణ కార్యక్రమంలో తీసుకొని అన్ని యూనియన్లను కూడా విశ్వాసంలోకి తీసుకొని అఖిలపక్ష యూనియన్ల సమావేశం ఏర్పాటు చేసి అందరి యొక్క గొంతు వినాలని కోరుతున్నాం. ఈరోజు ఏదైతే మన భాస్కర్ గారు చెప్పారో అది చాలా కరెక్టు. ఈరోజు గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చింది జర్నలిస్టులు ఇదే ఫస్ట్ సారి. ఈ ప్రభుత్వాన్ని కొంతమంది తప్పుదో పట్టిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం మరి జర్నలిస్టులను ఎందుకు అలక్ష్యం చేస్తోంది, నిర్లక్ష్యం చేస్తోందో గమనించాల్సిందిగా మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దయచేసి పనిచేసే జర్నలిస్టులందరికీ అక్రిడేషన్స్ ఇవ్వాలన్నది మా ప్రధానమైనటువంటి డిమాండ్. కోసమే తెలంగాణ జర్నలిస్టులు అని నినదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకోవడంలో జర్నలిస్టులు అలుపెరగని పోరాటం చేశారు. ఫలితంగా తొలి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సార్ నాయకత్వంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకోబడ్డాయి. మరణించినటువంటి జర్నలిస్టులకు కానీ లేదా ఆర్థిక సాయం అవసరం ఉన్న జర్నలిస్టులకు కానీ ఆర్థిక సాయం చేసేటువంటి పరిస్థితి నుంచి దురదృష్టవశాత్తు 252 జీవో తీసుకురావడం ద్వారా జర్నలిస్టులను 2 వర్గాలుగా, 2 గుంపులుగా విభజించినటువంటి పరిస్థితి దారుణమైనటువంటి పరిస్థితి. దీన్ని నిరసిస్తూ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా టీయూడబ్ల్యూజే కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది. మిత్రులారా, మరి జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జర్నలిస్టు వ్యతిరేక విధానాలు అమలు చేయడం ద్వారా ప్రభుత్వం తమ యొక్క వైఖరిని స్పష్టం చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా 252 జీవోను సవరించి గ్రూపులుగా ఏదైతే చేశారో, విభజించారో దాన్ని సవరిస్తూ జీవో తేవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు, అట్లాగే జర్నలిస్టులందరికీ, వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా అక్రిడేషన్ కమిటీ మరి అక్రిడేషన్లు ఇవ్వడం అనేటువంటిది వెంటనే చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అక్రిడేషన్ల కన్నా ఎక్కువ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి పోయి ఉన్నటువంటి వాటిని ఊడబీకేటువంటి పరిస్థితి రావడం దుర్మార్గమైనటువంటి పరిస్థితి.
ఈరోజు జర్నలిస్టులు కోరుతా ఉన్నారు తమ హెల్త్ కు గ్యారంటీ ఇవ్వమని. జర్నలిస్టులు కోరుతా ఉన్నారు తమ యొక్క ఆరోగ్య పరిరక్షణకు మరి చర్యలు తీసుకోవాలని. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ప్రకటిస్తున్నటువంటి పాలకులు మరి జర్నలిస్టులు ప్రజలే కదా, ఓట్లేసే వాళ్ళే కదా, మరి మా కోసం ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వరు? అట్లాగే మన హెల్త్ సంబంధించినటువంటి మరి సంక్షేమ చర్యలు ఎందుకు తీసుకోరు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దయచేసి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరించి జర్నలిస్టుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వం ఏదైతే ఈ 252 జీవోను తీసుకొచ్చిందో అది జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ఉంది. అదేవిధంగా జర్నలిస్టుల యొక్క యూనిటీని దెబ్బతీసే విధంగా జర్నలిస్టు వర్గాలలో 2 వర్గాలుగా చేసి ఫీల్డ్ జర్నలిస్టులు కానీ డెస్క్ జర్నలిస్టులు అని చెప్పేసి విభజించి విడదీసి పాలించే వ్యవహారానికి పాల్పడతా ఉంది. ఈ జీవో మీద అన్ని సంఘాల అన్ని యూనియన్ల నాయకులతో చర్చించి ఈ జీవోని సవరించి జర్నలిస్టులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జర్నలిస్టుల సమస్యల పట్ల అన్ని ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.